తెలియజేస్తున్నాను. కొన్ని దేవుని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. చాలు. ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలు కొందరిని గాయపరిచి ఉండొచ్చు, కానీ అవసరం. ఎందుకంటే దేవుని వాక్యం చాలా విలువైనది, శ్రేష్టమైనది. ఆ విలువైన మాటలు మనం సంఘంలో చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్పకపోతే అందులో నేను దోషినే, వినకపోతే మీరు దోషులే. గమనించాలి, దేవుడు మనందరి మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ మాట ఎవరి గురించి రాయబడిందో తెలుసా? మొదటి వచనంలో రాయబడుతుంది. చదవండి. యోదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఎవరి గురించి? యోదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఒక దైవజనునికి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యోదా అనగా స్తుతించేవారు, యెరూషలేము అనగా దేవుని పట్టణం. స్తుతించేవారు నమ్మకాన్ని పోగొట్టుకొని వేశ్యలా బ్రతుకుతున్నారట. వేశ్య అంటేనే మనకు అర్థమవుతుంది మన బ్రతికేంటో. వేశ్య అనగానే మన జీవితం ఏంటో మనకు బాగా తెలుసు. భయంకరమైన జీవితం, అసహ్యకరమైన జీవితం, ఎన్నో కుటుంబాలను పాడు చేసి బ్రతుకు. స్తుతించవలసిన ఒక వ్యక్తి వేశ్యగా మారిపోతున్నాడంట. నమ్మకమైన నగరం అంటే సంఘం. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణం లేక సంఘం. దేవుని యొక్క సంఘం ఏమైంది? వేశ్య ఆయన. మీరు ఆలోచించండి, బాగా మనసు పెట్టండి. ఉదాహరణకి నేనున్నాను, సేవలోకి వచ్చినప్పుడు నేను అనుకుంటాను, సేవకు వచ్చేటప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు, దేవునితో నాకు సంబంధం ఉండాలి, ఆత్మల భారం కలిగి, ఒక రోషం కలిగి, ఒక మంచి సేవ చేయాలని అడుగులేస్తాను. ఒక ఇద్దరికి బాప్టిసాలు ఇచ్చిన తర్వాత 10 ప్రసంగాలు చెప్పిన తర్వాత నా అంత గొప్పవాడు లేడు, నా అంత గొప్ప ప్రసంగికుడే లేడు అని చెప్పేసి ఇక ధ్యానం చేయటం పక్కన పెట్టేసి ఏది పడితే అది వాక్యంలో ప్రజలకు అందించేసి, నాది కాని గొర్రెలు, నేను కనని గొర్రెలు, నేను వారిని కాయలేదు, వారికి మేత వేయలేదు, వారి దగ్గరికి వెళ్ళి కల్లిబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, నేను ఫలాన్ని కలిగి ఉన్నాను, ఇలాంటి ఆశ నాకుంది, నాకు మీ మీద దర్శనం చూపించాడు, మీ మీద నాకు కళలు చూపించాడు, మీరు ఫలానా సంఘంలో ఉండాలని చెప్పేసి మోసపు మాటలు చెప్పి మనుషులను దగ్గరికి రప్పించుకుంటూ వచ్చారు.
సేవకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు భూమి మీద ఈ రోజుల్లో. మీరు బైబిల్లో చదివితే కొన్ని బాధకరమైన మాటలు ఈరోజు మనం చదవబోతున్నాం. మీరు మనసు పెట్టాలి, ఈ మాటల మీద చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం 4 నుంచి మనం చదివితే 4 నుంచి మనం చదివితే, నీ జనన విధము నేను చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పన్నులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షించలేదు. నీ యందు జాలిపడిన వాడొక్కడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములు పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తములు పొర్లుచున్న నీవు బ్రతకమని నీతో చెప్పు తిని. నీవు నీ రక్తములు పొర్లినను బ్రతకమని నీతో చెప్పు తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగా నున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ వరకు ఆపుదాం. ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే, ఒక అన్యజనమైన వ్యక్తిని గురించి చెప్పబడింది. వారి తండ్రి పేరు, వారి తల్లి పేరు కూడా 3వ వచనం 4వ వచనం 3వ వచనం మనం చూస్తాం. వారి తల్లి పేరు, నీ తండ్రి ఆమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఒక అక్రమ సంబంధం. నీ జననమే ఒక అక్రమ సంబంధం. నిన్నెవరు పట్టించుకోలేదు. నా జాతి కాదు, నా బ్రతుకు నా జాతి వాడు కాదని నిన్ను అలాగా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక అనాథలను పడి ఉన్నావు. ఎవరు నిన్ను గురించి పట్టించుకోలేదు. వాళ్ళ సుఖం వాళ్ళు సుఖపడ్డారు, నిన్ను కని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మురికి కూపములో నువ్వు ఉన్నావు. నీ మీద జాలి పడిన వాడెవడు లేడు. అయ్యో అనుకుంటారు కానీ ఎవరు నీ దగ్గరకు రాలేదు. అలాంటి స్థితిలో నేను నీ వద్దకు వచ్చి, ఎవడు ఉప్పు రాకపోయినా, ఎవడు బట్ట చుట్టకపోయినా, నేను నీ వద్దకు వచ్చి రక్తపు మడుగులో ఉన్న నిన్ను చూసి బ్రతకమని చెప్పింది నేను. ఆమె హలో. బ్రతకడానికి వయసు వచ్చింది, బ్రతకడానికి బ్రతుకుతున్నావు. ఒక ప్రాయం వచ్చింది, ఒక వయసు వచ్చింది. చాలా అందముగా నువ్వు కనబడుతూ ఉన్నావు. అయ్యో ఈ బలహీనులను, ఈ అనాథను, ఈ దిక్కులేని దాన్ని ఎవరు చేర్చుకోరు అని ఒక నిబంధనతో నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలని నేను అనుకున్నాను. ప్రాయం వచ్చిన తర్వాత నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? చూడండి, కింది వచనాల్లో మనం చదువుకుంటూ వద్దాం. అక్కడ కాదు, 15వ వచనం చూడండి. అయితే నీ సౌందర్యమును ఆధారము చేసుకొని కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లాపోతివి. ఎక్కడ పడి ఉన్న నిన్ను నేను చేరదీసి, నిన్ను బ్రతికించి, ప్రయోజకురాలు చేసి, ఒక మంచి వ్యక్తిగా, విలువగలిగిన వ్యక్తిగా సమాజానికి నేను పరిచయం చేసుకుందాం అనుకున్నాను. అంతలోనే నీ సౌందర్యాన్ని చూసుకున్నావు, అంతలోనే నీకున్న బలాన్ని చూసుకున్నావు,
అంతలోనే నీ ప్రాయాన్ని చూసుకున్నావు. కొంతమంది అద్దం ముందర ఉంటే రాగరు, మురిసిపోతుంటారు, ముక్కు ఆకాశం వైపు చూస్తుంటుంది, ఆయన రారు. ఆ తార ఉంటుంది చూడండి, తార, ఆ తారగా తల్లి, రోడ్డు మీద ఉన్న తార, అలా ఉన్న కూడా అద్దం విడిచిపెట్టరు. వాస్తవం. ఎవరు చెప్పారు నాకు, మీరు తప్పుగా అనుకోకూడదు. ప్రాయం వస్తే అంట పంది పిల్ల కూడా పర్సనాలిటీగా ఉంటుందట. ప్రాయం వస్తే పంది పిల్ల కూడా పర్సనాలిటీగా ఉంటుందట. నీకు వయస్సు వచ్చింది, బహు సౌందర్యవతివై ఏమనుకున్నావు? నేను చాలా అందంగా ఉన్నాను, నా నడక చాలా బాగుంది, నా కన్నులు నెమలి కన్నులు, నా నయనాలు నేరేడి పళ్ళు, నీకై నువ్వే ఊహించుకొని రోడ్డున వెళ్తున్నప్పుడు మీరు ఆలోచించండి. నా ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, వేశ్యలాను ప్రవర్తిస్తున్నావు కదా, వేశ్యలాను ప్రవర్తిస్తున్నావు కదా. నా బ్రతికేంటి, నేనేంటి? ఎక్కడో పడి ఉన్న నన్ను ఆయన చేరదీస్తే, ఆయన సన్నిధిలో కనపడవలసిన నేను, ఆయన సన్నిధికి భయపడవలసిన నేను, ఆయన సన్నిధిలో ఒదిగి ఉండవలసిన నేను, నా అందాన్ని చూసుకొని మురిసిపోయి నా వెంట ఎంతో మంది తిరుగుతున్నారని చెప్పి నా సౌందర్యాన్ని ఆధారం చేసుకుని ఒక వేశ్యలా నన్ను ప్రవర్తిస్తున్నానని నువ్వు గుర్తించకపోతివే. స్తుతించవలసిన యూదా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ పరమశురాలవై ఆరాధికుడైన యేసయ్యను గణపరచవలసిన దేవుని పిల్లలు వేశ్యలా ప్రవర్తించుచున్నప్పుడు నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట మీకు ఎలా ఉందో కానీ ఆ రాత్రి నేను ధ్యానిస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. సంఘంలో చెప్పాలా వద్దా? యవ్వన బిడ్డలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బయటికి వినపడుతుంటాయి ఈ మాటలు ఎంత ప్రమాదకరమో. ఏమని రాయబడిందో తెలుసా? 15వ వచనంలో, దారి వైపు పోవు ప్రతి వానితో బహుగా ఒక మాట చెప్తా వినండి. ఇంట్లో భార్య అందంగానే ఉంటుంది, బయట ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు కానీ ఇంట్లో ఉన్న భార్యను ప్రేమించలేరు. ఇంట్లో ఉన్న భర్తను ప్రేమించలేరు, బయట ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు. అందరినీ చూసి నవ్వుతారు, అందరితో చిరునవ్వుగా ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు. ఇంట్లోకి వచ్చేటాలకు ముఖం మాడుద్ది. దాని అర్థం అదే. దారిన వెళ్ళే ప్రతి వానితో నువ్వేం చేస్తున్నావు? వ్యభిచరిస్తే అంటే దాని అర్థం పరిశుద్ధ గ్రంథం అత్యవసర వార్తలో దేవుడు రాస్తాడు కదండి, ఆ చూపు చూస్తేనే పాపం అని రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆమెతో ఉంటేనే అని కాదు అక్కడ అర్థం, చూపు చూస్తేనే పాపం, ఆ వ్యక్తిని తలంచుకోవటమే పాపం. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకముగా ఉండవలసిన భార్య వేశ్యాయను, నమ్మకంగా ఉండవలసిన భర్త వేశ్యుడయ్యను. నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. స్తుతించవలసిన దేవుని సంఘం వేశ్య సంఘముగా మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది? 4 రూపాయలు సంపాదించగానే మారిపోయావు, 10 రూపాయలు జోల్లో పడగానే మారిపోయావు. నన్ను అడ్డగించుకునేవారు లేరు, నాకు చెప్పేవారే లేరు. నీ బ్రతుకుని గురించి
దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త పడుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన కుటుంబం వేష కుటుంబంగా మారిపోయింది. నమ్మకంగా ఉండవలసిన సంఘం వేష సంఘముగా మారిపోయింది. నమ్మకంగా ఉండవలసిన భర్త వేషగా మారిపోయాడు. నమ్మకంగా ఉండవలసిన భార్య వేషగా మారిపోయారు. నమ్మకంగా ఉండవలసిన పిల్లలు వేషలుగా మారిపోతున్నారు. నేను మరలా చెప్తున్న వేష అంటే ఆ చూపు చూడటమే. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొందరి జీవితాల్లో చక్కబడిన తర్వాత, సెటిల్ అయిపోయిన తర్వాత, 4 రూపాయలు సంపాదించి కొంచెం బ్యాంకులో అకౌంట్ కనబడినని భర్త ఎలా కనపడతారు తెలుసా? ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తుంది అనుకోండి, భర్త ఎలా కనపడతారు తెలుసా? ఓ పన్నులాగా కనపడతాడు. ఈయన ఉద్యోగం చేస్తుంటే భార్య ఎలా కనపడుతుంది తెలుసా? ఇంట్లో పని మనిషిలా కనపడుతుంది. కుమారులు ప్రయోజకులు ఉద్యోగాలు సంపాదిస్తే తల్లిదండ్రులు ఏమో ఎలా కనపడతారు తెలుసా? నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, 3 కొడుకులు. ఒకరికి 80,000 జీతం, ఒకరికి 50,000 జీతం, ఒకరికి 40,000 జీతం. 3 కొడుకులు. నా స్నేహితుడు. నేను అన్నాను, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, అవసరమా నీకు ఈ పనులు అన్నాను. కన్నీళ్ళు పెట్టాడు, కళ్ళలో నీళ్ళు దొరుకుతున్నాయి. 3 చదివించాను, 3 ప్రయోజకులు చేశాను. ఒక్కడు కూడా నన్ను పలకరించట్లేదన్నాడు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు ఎలా కనపడుతున్నారు? ఇప్పుడు భిక్షగాళ్ళలా కనపడుతున్నారు. నీకు సంపాదన ఉంది లేదని చెప్పను. బైబిల్లో ఒక మాట చూడండి, వృత్తాంతాల పుస్తకం 2వ గ్రంథం 26వ అధ్యాయం. చదువు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమయ్యాడు? చెడిపోవడం అంటే ఉజ్జియా స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. ఉజ్జియా లైఫ్ చూడండి ఎలా ఉందో. 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. అవును. తన సాక్ష్యం ఎలా ఉంది? ఉజ్జియా సాక్ష్యం ఎలా ఉంది? అతడు బ్రతుకు దినములన్నిటిలో దేవునికి యథార్థముగా బ్రతికాడంట. యథార్థంగా బ్రతికాడు. సంఘానికి నమ్మకంగా వచ్చాడు. సంఘంలో నమ్మకంగా పనిచేశాడు. సంఘంలో నమ్మకమైన వ్యక్తిగా సాక్ష్యం పొందాడు. యథార్థవంతుడు. ఉజ్జియా లాంటి వాడు యథార్థవంతుడు. అమ్మ, ఉజ్జియా లాంటి వాడు యథార్థవంతుడు. అన్న, ఉజ్జియా లాంటి వాడు యథార్థవంతుడు. సోదరి, ఉజ్జియా లాంటి వాడు చాలా యథార్థవంతుడు. ఎంత నమ్మకం సంపాదించుకున్నాడు! ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్న ఉజ్జియా ఒక స్థాయి వచ్చిన తర్వాత 10 మంది మెచ్చుకోగానే హృదయంలో గర్వం పెరిగిపోయింది. కొంచెం అందం రాగానే ఏమొచ్చింది? గర్వం పెరిగిపోయింది. నాతో అందగతే కనపడరంట భూమి మీద. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటే సరిపోయినా, నేను అనుకుంటే సరిపోయినా, చెప్పండి, ఆయన చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాలి. ఒక ఆయన చెప్పాడు ఒక చోట సంఘాన్ని గురించి,
ఆయన చెప్పాడు, పరమగీతాల్లో ఆయన చెప్పాడు, చాలా అందగత్తివను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక లైఫ్ వచ్చిన తర్వాత, ఒక జీవితానికి వచ్చిన తర్వాత, ఒక వయస్సుకు వచ్చిన తర్వాత ఎవరు చూడలేదులే, నా గురించి ఎవరు ఆలోచించలేదులే, నా మొబైల్ ఎవరు చూడడం లేదులే. కానీ ఒక ఆయన చూస్తున్నాడు. చెప్పండి ఎవరైనా, చెప్పండి ఎవరు? నీ తలంపులు ఎరిగిన వాడు ఆయన. నువ్వు తలంపులు చేస్తున్న పాపని ఎరిగిన వాడు ఆయన. మన ఉద్దేశాల్లో ఉన్న ఊహలను ఎరిగిన వాడు ఆయన. నువ్వు చూసిన చూపు సాధారణమైందా లేక మోసపు చూప, మోగపు చూప ఎరిగిన వాడు ఆయన. నమ్మకంగా పెరగవలసిన విశ్వాసులు నమ్మకాన్ని కోల్పోయి వేశ్యలాగా ప్రవర్తిస్తున్నారని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంటే మన ప్రవర్తన ఎలా ఉంది? ఎలా ఉంది మన ప్రవర్తన? ఒక వేశ్య ఎలా ఉంటుందో అలా ఉంది. సంఘములోని విశ్వాసులు ఎలాగున్నారంటే విశ్వాసులాగా కనపడలేదు ఆయనకి. ఎలా కనపడుతున్నారు? ఒక వేశ్య, ఒక బజారు మనిషి ఎలా ఉంటుందో అలా కనపడుతున్న మన ప్రవర్తనను బట్టి. పైకి మన చేతుల్లో బైబిల్ ఉంది, పైకి మనల్ని అందరూ విశ్వాసులు అంటారు. ఓ ఆదివారం వచ్చేసరికి అందరూ సంఘంలో ఉంటారంటారు. కానీ రహస్య జీవితం ఎలా ఉంది అంటే, వ్యక్తిగత జీవితం ఎలాగుందంటే, మన అంతరంగపు మనస్సు ఎలాగుందంటే, ఆయన దృష్టిలో మనం ఎలా కనపడుతున్నాం? చెడిపోయిన వ్యక్తిలా కనపడుతున్నాం. హల్లెలూయా. స్థిరపడిన తర్వాత, అతడు స్థిరపడిన తర్వాత 16వ వచనం, తన మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అరే, ఎక్కడో ఉన్న నిన్ను పట్టుకొని వచ్చి 14 ఏళ్లకు నిన్ను రాజుని చేస్తే, ఆ వయస్సు, కొంత వయస్సు వచ్చేంత వరకు నీ కాలం గడుపుకొని ఆయన దగ్గర బాగా నమ్మకంగా ఉన్నట్టుగా నటించి స్థిరపడిన తర్వాత ఆయనకి ద్రోహం చేస్తావా? ఆ రాత్రి దేవుడు నన్ను అడుగుతున్న మాట ఇదే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సేవకుడు, సంఘం దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నాం? ఒక తల్లి తండ్రులు, కుటుంబం దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారు? మనం ఆలోచించవలసిన సమయం ఇదే. మన హృదయాలకు కొంచెం బాధ కలిగినా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు కాబట్టి సరి చేసుకుందాం. ఆమేన్, ఆమేన్. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు ఆయన? ఉజ్జియా ఎవరికి ద్రోహం చేశాడు? యెహోవాకు ద్రోహం చేయగా, దేవుని మీద తిరుగుబాటు చేయగా. యూదా, స్తుతించవలసిన నా కుమారుడా, స్తుతించవలసిన కుమారి, నాకు ద్రోహం చేస్తున్నావా? ఒక వేశ్య అయితే ద్రోహం చేస్తుంది. నేను నిన్ను నమ్మని బిడ్డ అంటున్నాడు ఆయన. మనం ఎక్కడ తంతున్నామో తెలుసా? ఆయననే ఎక్కడ తంతున్నాం తెలుసా? గుండెల మీద తంతున్నాం. మనల్ని లాలించి, మనల్ని పాలించి, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించి, కష్టములో, నష్టములో, వేదనలో, అవమానాల్లో ఓదార్పునిచ్చి, ధైర్యపరిచి నేనున్నానని చెప్పిన ఆయనకు మనం ఏం చేస్తున్నాం తెలుసా? రొమ్మును తంతున్నాం. ఎవరికి చెప్పుకోలేక 2వ వచనంలో చదువుతారా మీరు? 2వ వచనంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం.
ఎవరికి చెప్పుకోలేక ఆ దేవుడు అంటున్నాడు, ఆకాశమా, ఎవరికి చెప్పుకోలే ఈ బాధ? నేను నమ్మిన నా బిడ్డ నన్ను అర్థం చేసుకోలేదు, నమ్మిన కుమారుడు అర్థం చేసుకోలేదు. నమ్మకంగా నా చుట్టూ తిరిగాడు, నమ్మకంగా మందిరంలో తిరిగాడు, నమ్మకంగా మందిరంలో పెరిగాడు, నమ్మకంగా మందిరంలో పరిచయం చేశాడు. ఏమయ్యాడు? వేశ్య అయ్యాడు. వానికి చెప్పి ప్రయోజనం లేదు. వాడికి ప్రాయం వచ్చింది, వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత ఎవరి మాట వినట్లేదు. తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. రాత్రి నిద్రపోకుండా యవన బిడ్డల కోసం ఏమో ఎట్లా పోతుందో కొనుక్కు లేకుండా కాపులా ఉంటారు. నేటి సమాజం అలాగే తయారైంది. నేను అవ్వోలింటి దాకెళ్ళొస్తా, మమ్మీ అని చెప్పి రాలే. ఓ కూతురు రాలే. అవ్వోలింటి దగ్గరికి వెళ్ళి చూస్తే అవ్వోలింటి దగ్గర లేదు. పట్టపగలే ఓ బిడ్డ రాలే. అప్పటి వరకు కంటి పాపలు కాపాడుకున్న తల్లిదండ్రులు రొమ్ములు బాదుకున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఈ శాపం, ఈ పాపం అంతటి కారణం ఎవరంటే పెద్దలైన తల్లిదండ్రులమైన మనమే. యేసయ్యకు స్తోత్రం. ఎవరికి చెప్పుకుంటున్నాడు దేవుడు? ఆకాశానికి చెప్పుకుంటున్నాడు, భూమికి చెప్పుకుంటున్నాడు. నా పిల్లలను పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులు చేశాను. ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు నన్ను వేశ్యలైపోతున్నారు. నా ప్రియమైన తల్లులందరికీ చెప్తున్నా, సోదరులందరికీ, సహోదరులందరికీ చెప్తున్నా, నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ భార్య దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. వేశ్య ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించకండి. బజారు మనుషులు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించొద్దు. ఆ మనుషులు నీ చేతిలో బైబిల్ చూశారు, నువ్వు ధరించుకున్న నూతన తెల్లని వస్త్రాలను చూశారు, అప్పుడప్పుడు నువ్వు సంఘంలో తిరుగుతూ చేసిన పరిచర్యను చూశారు. ఓహో, లోపల ఇలాగా బయట అలాగా వీళ్ళ బ్రతుకు. లోపల పరిచర్య చేసే సంఘం, లోపల బైబిల్ పట్టుకునే సంఘం, లోపల పాటలు పాడే సంఘం, లోపల ఆరాధన చేసే సంఘం, బయట చూస్తే రోత. వేశ్యలు కూడా అంత నీచంగా ప్రవర్తించలేదని నీ గురించి నా గురించి మాట్లాడక ముందే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చెప్పలు కూడా వేసేకో, చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రోహం చేస్తూ ఉన్నాడు ఉజ్జియా. ద్రోహం చేస్తుంటే అక్కడ కొంతమంది యాజకుడైన అజర్యాయు, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి వెళ్ళిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా, నువ్వు చేస్తున్నది తప్పు. ప్రైజ్ లార్డ్. ఉజ్జియా తప్పుని ఎత్తి చూపించింది ఎవరు ఇక్కడ చెప్పండి? ఓ సేవకుడిగా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు సరిచేయడానికి నేను అంటాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడు అన్నాను. మీకు గాయమైతే నాకు గాయమైనట్టే, మీ పరువు అయిందంటే నా పరువు పోయినట్టే.
సంఘంలో మీ సేవకుడు ఎలా చెప్తున్నాడు మీకు అంటారు వాళ్ళు. మీ బోధకుడు ఏం చెప్తున్నాడు మీకు అంటారు వాళ్ళు. మిమ్మల్ని అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరినండి అనేది? అందుకే వాళ్ళు కొంచెం రోషం తీసుకున్నారు. ఆ యాజకులు ఉజ్జయాన్ని ఎదిరిస్తున్నారు, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. నాయనా, ప్రజలు చేస్తున్నది తప్పు తప్పు తప్పు. మూర్ఖుల్లాగా నువ్వు ప్రవర్తించొద్దంటున్నారు. నువ్వు రాజువయ్యా, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి. మీ కొరకు ప్రార్థన చేసే భాగ్యం మాదే. ఆమేన్. నీ కొరకు ప్రార్థన చేసే బాధ్యత మాదే. ఒక వేశ్య ప్రవర్తించినట్టుగా నువ్వు ప్రవర్తించొద్దని యాజకులు చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి దేవుని మాటలు అర్థమవుతున్నాయి? ఏం చెప్పరా? అంతేనా? నేను చెప్పాను ముందే గాయమవుతాయని. నమ్మకమైన నగరం ఏమైంది? దేవుడు నమ్మిన నగరం ఏమైంది? దేవుడు నమ్మిన సంఘం ఏమైంది? దేవుడు నమ్మిన కుటుంబం ఏమవుతుంది? దేవుడు నమ్మిన బిడ్డ నువ్వేమవుతున్నావు? నిన్ను నమ్మాడు దేవుడు, నన్ను నమ్మాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వ్యక్తిని గురించి నేను మీకు పరిచయం చేస్తాను. సమూయేలు 2వ పుస్తకం, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. రెండవ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట. ఏమయ్యా మహారాజా, ఏమయ్యా మహారాజా, నీ ఇంట్లో ఆమె కంటే సౌందర్యవతులు లేరా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి కదా, చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యాయి కదా. పెళ్లిళ్ళైనప్పుడు పాస్టర్ గారి దగ్గర ఏం ప్రమాణం చేస్తాం? పురుషులైతే నిన్ను ప్రేమించి, నిన్ను గౌరవించి, నీ వ్యాధిలో, బాధలో, కష్టకాలంలో తోడుగా ఉండి, నా ఆస్తి అంతటిలో నీకు పాలిభాగస్తురాలిగా చేస్తానని మాట ఇస్తాడు. ఆ మాట చెప్పిన తర్వాత దేవుని ఎదుటయు సంఘం ఎదుటయు నేను ఇలా పలుకుతున్నానని వాగ్దానం చేస్తారు. స్త్రీలైతే ఏం వాగ్దానం చేస్తారు? నా బ్రతుకు దినములన్నీ నిన్ను ప్రేమించి, నిన్ను గౌరవించి, నీకు లోబడుతున్నావా? నమ్మకం పోగొట్టుకుంటున్నావా? నిలబెట్టుకుంటున్నావా? నీకు లోబడి, నీకు విధేయురాలై ఉందునని, ఎన్నడూ తిరగబడనని దేవుని ఎదుట, సంఘం ఎదుట నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రమాణం చేసుకున్నారు కదా. అలా ప్రమాణం చేసిన తర్వాతే కదా దైవజనుడు నీ చేతిలో చేసి కలిపేది. ఏమయ్యా మహారాజా, దావీదా, ఆ స్త్రీ ఎలా కనపడిందంట ఆయనకి? నేను అదే కదా చెప్పింది. ఇంట్లో ఎంత అందమైన అమ్మాయి భార్యగా ఉన్నా, బయట ఉన్న వాళ్ళు అంత అందంగా కనపడరు. ఎంత మంచి భర్త ఉన్నా, ఎంత ప్రేమించే భర్త ఉన్నా, ఎంత గౌరవించే భర్త ఉన్నా, అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? స్తోత్రం చెప్పండి యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. ఏం పని చేస్తున్నాడు ఈయన? ఒక బాధ్యత కలిగిన దేశం మీద ఒక బాధ్యత కలిగిన ఒక రాజు.
నీవు నేను ఒక బాధ్యత కలిగిన కుటుంబంలో ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులం, ఓ బాధ్యత కలిగిన సేవకుని, ఓ బాధ్యత కలిగిన విశ్వాసులు మీరు ఎలా ఉండాలి? మనం ఈ చదువుతుంటే మనకు ఎలా ఉంది చెప్పండి? రాజు చేసే పనులు ఇవేనా? ఒక విశ్వాసి చేసే పనులు ఇవేనా? ఓ సేవకుడు చేసే పనులు ఇవేనా? ఓ పరిచారకుడు పరిచర్య చేసే బిడ్డలు చేసే పనులు ఇవేనా? నిర్మోహమాటంగా రాయించాడు దేవుడు అక్కడ. చదవండి. ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక వేశ్య చేసినట్టుగా, ఒక దావీదనే కాదు, ఇక్కడ ఉంటున్న అందరి జీవితాలను కూడా దేవుడు పరిశీలించాడు. ప్రైజ్ లార్డ్. అందరి బ్రతుకులను బట్ నాకు నీ అంతరంగం తెలియకపోవచ్చు, నాకు నీ బ్రతికేంటో నాకు తెలియకపోవచ్చు, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు. నేను ప్రకటిస్తున్న దేవునికి నీ అంతరంగం అంతా తెలుసు. నువ్వు నడుచుట, లేచుట, పడుకొనుట, కూర్చుట చూస్తున్న దేవుడు ఆయన. ఆయనకు మరుగైనది ఏది లేదు. అన్ని చూస్తున్నాడు. దావీదు అనుకున్నాడు ఎవ్వరు గమనించట్లేదు అనుకున్నాడు. పైగా తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న, నమ్మకమైన సేవకుడిగా ఉన్న, నమ్మకమైన ఒక మంచి వ్యక్తిగా ఉన్నటువంటి ఊరియాను ఆ యొక్క యుద్ధ రంగంలో అందరికంటే ముందు పెట్టి చంపించేశాడు. చంపించను అని ఉంటది, చంపించను. ఒక స్త్రీ కోసం, ఒక నమ్మకస్తుని పోగొట్టుకున్నావు. క్షణ సుఖం కోసం నమ్మకమైన దేవుని పోగొట్టుకుంటున్నావు. స్తోత్రం చెబుదాం యేసయ్యకు. మరలా చెబుదాం. 2 నిమిషాల సుఖం కోసం దేన్ని పోగొట్టుకుంటున్నావు? నమ్మకమైన దేవుని నీ జీవితంలోకి రాకుండా, నీ బ్రతుకులోకి రాకుండా, నీ ఇంట్లోకి రాకుండా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావు. దావీదు పోగొట్టుకున్నది ఒక మనిషిని, నువ్వు పోగొట్టుకుంటున్నది దేవుణ్ణి. అర్థం చేసుకో. 12వ అధ్యాయంలో ఒక చరిత్ర కనపడుతుంది. ఒక పట్టణంలో 2 మనుషులు ఉంటారు. రాజుకు చెప్తున్నాడు, ఒక ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తున్నాడు, అయ్యా 2 వ్యక్తులు ఉంటారయ్యా, ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన దరిద్రుడు. ఆ ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, కావలసిన సమస్తం ఉన్నాయి. కానీ ఆ దరిద్రుడికి ఒకటే గొర్రె ఉంది, అది ఆడగొర్రె. ఆ గొర్రెను కూతురులో చూసుకుంటాడు, ఆ గొర్రెను తల్లిలో చూసుకుంటాడు, ఆ గొర్రెను చాలా ప్రేమిస్తాడు, ఆ గొర్రెకు కావలసినవన్నీ తెచ్చిపెడతాడు. ఆ గొర్రెను చాలా ప్రేమించేవాడు. కానీ ఆ ధనవంతుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ దరిద్రుని యొక్క గొర్రె మీద కన్నుపడి ఒక పనివాణ్ణి పెట్టి ఆ గొర్రెను తీసుకురమ్మని చెప్పాడు. ఆ మాట చెప్తుండగానే దావీదు కోపం వచ్చింది. ఆ మనుషుడు నిశ్చయముగా మరణానికి పాత్రుడే అన్నాడు. ఇంకా ఉంది కథ, ఆగు. అలా చెప్పిన తర్వాత ఇంతకీ ఎక్కడా జరిగింది అన్నాడు. ఈ పని చేసింది ఎవరు అని అడిగారు. నాతాన్ అన్నాడు. ఆ పని చేసింది నువ్వే అన్నాడు. ఆ పేదవాణ్ణి, ఆ దరిద్రుని, ఆ గొర్రెను ఆశించింది నువ్వే. ఆ నమ్మకస్తుని జీవితాన్ని పాడు చేసింది నువ్వే. ఈరోజు దేవుని ఎదుట మన నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం. ఒక వేశ్యలాగా ప్రభు సన్నిధిలో మనం కనబడుతున్నాం.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, అందరూ నా మాట వినండి, అందరు గమనించండి. వేశ్యకైన క్షమాపణ ఉంది, వేషధారణకు క్షమాపణే లేదు. ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటికీ వేషలా ప్రవర్తించిన దేవుడు క్షమాపించ పెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. వేషధారణగా ఇక ప్రవర్తించటం ఆపేసి, పైకి భక్తి వేషం వేసి లోపల నువ్వు చేస్తున్న పాపపు క్రియలను ఎరిగి ఉన్న దేవుడు నిన్ను నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నాది కానీ గొర్రెల కొరకు తపన పడుతున్నారు ఎంతోమంది సేవకులు. మోసపు మాయ మాటలు చెప్పి, మా సంఘములు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మా సంఘంలో కూర్చుంటే మీకు అది పంపిస్తాం, ఇది పంపిస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి కనిన గర్భాలను కాలుతో తన్ని గొర్రెలు తెచ్చుకొని సంఘాలు తెచ్చుకుంటారు కొంతమంది. అందుకే మీ గురించి నేను మొదట చెప్పలేదు, నా గురించి చెప్పాను. నేను నా దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని తీర్మానం చేసుకున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు తీర్మానంలోకి రా. ఒక మంచి విశ్వాసిగా సంఘములో నేను నమ్మకమైన విశ్వాసిగా బ్రతకాలి. బ్రతికినంత కాలం ఊపిరి ఆగిపోయే వరకు యేసు కృపా పరిచర్యలో నమ్మకంగా నేను బ్రతకాలి. హెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, దారిన పోయే వాళ్ళందరితో పోతాడు, దారిన పోయే వాళ్ళందరితో పోతాడు. నీకు సంఘం లేదా? నీకు సేవకుడు లేడా? నీకు బోధ లేదా? ఇక్కడ ఆరాధన లేదా? ఇక్కడ ఉపదేశం లేదా? ఇక్కడ శృతిగానాలు లేవా? ఇక్కడ ప్రార్థనలు లేవా? బుధవారం బేస్తారు ఏం పద్ధతిలో ఒక వేశ్య ప్రవర్తించినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. సంఘానికి దేవుడు నిన్ను ఒక మంచి విశ్వాసిగా స్థిరపరచాలని కోరుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఒక వేశ్య వెళ్ళినట్టుగా ఆ మందిలో కొన్నాళ్ళు, ఈ మందిలో కొన్నాళ్ళు, ఆ సేవకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన, ఈ సేవకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన. నువ్వు అడుగు అన్నా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు బాగా కాలేదని అడుగు. నీ కొరకు ప్రాణం పెట్టి ఉపవాసాలు, నీ కన్నీళ్లు కార్చి బాగు చేసుకునే బాధ్యత నాకుంది. ఆమేన్, హల్లెలూయా. నా చేత కాకపోతే, అయ్యా నా చేత కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తా. నా చేత కాదు, వేరే సంఘానికి వెళ్ళిపో అని చెప్తా. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు నేను ఉపవాసాలు ఉండకపోతే నువ్వు సంఘాన్ని మారు. నీ కొరకు నేను కన్నులు కాల్చకపోతే, నీ కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడకపోతే నువ్వు సంఘాన్ని మారు. నేను ఒప్పుకుంటా. ఆమేన్, ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నేను ఎందుకు హెచ్చరిస్తున్నాడో నాకు తెలియదు. వేశ్యగా నువ్వు కనపడక మునిపే ఇప్పుడే ప్రభు కుమారుడిగా నువ్వు మారిపోవాలి. రాజు పశ్చాత్తాపడ్డాడు. దావీదు రాజు తప్పు చేశారు. ఒక మంచి నమ్మకస్తుని పోగొట్టుకున్నాను, ఒక మంచి విశ్వాసిని పోగొట్టుకున్నాను. నన్ను క్షమించు. ఎంత ఏడ్చాడో. 51 కీర్తనలో మనం ఆ మాటలు చదువుతాం. ఎంతగా ఏడ్చాడు. అయ్యా, నీ సన్నిధిలో నన్ను త్రోసేయకు, నీ ఆత్మను నాకు దూరం చేయొద్దు, నాకు రక్షణ ఆనందాన్ని కలిగించున్నాను అని ఏడ్చాడు. ఒక నూతనమైన అనుగ్రహించి ప్రభు అని ఏడ్చాడు. నువ్వు అడగాలి ఈరోజు. ఆమేన్. నేను ఎందుకు హెచ్చరించాడో నీకు అర్థమైంది. దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడో నీకు అర్థమైంది. వాక్యం విన్న వాళ్ళందరికీ మాటలు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఓ భర్తగా నువ్వు ఉంటే నమ్మకంగా నువ్వు నీ భార్యకు నమ్మకంగా ఉండు. ఓ భార్యగా నువ్వు ఇంట్లో ఉంటే నీ భర్తకు నమ్మకంగా ఉండు. వేరొకరిని పొరపాటున కూడా చూడొద్దు. పిల్లలకి చెప్తున్నాను, యవనస్తున్నారా, యవన పాయం ఎలా ఉంటుందో మీకు తెలియదు. అది అనేకులను ఆకర్షించే ప్రాయం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు నమ్మకంగా బ్రతకండి, నమ్మకంగా ఉండండి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో నమ్మకంగా బ్రతకండి. మీ పిల్లలు మీరు చూస్తున్నది, చేస్తున్నది, మీరు నడత, మీ మాట, మీ క్రియలు అన్నీ గమనిస్తున్నారు. వాటి చేత వారు ఆకర్షించబడక మునిపే ఇప్పుడే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఈ బ్రతుకును మార్చుకొందుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తలవంచండి.